వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. నమస్తే గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మొన్న మధ్య నేను విన్నానండి ఎక్కడో, అంటే కార్తీక మాసంలో దీపారాధన కానివ్వండి, దీపదానం కానివ్వండి, స్నానాలు కానివ్వండి, అన్ని అందరం చేయలేం కదా, కానీ ఈ ఒక్క రోజైనా అట్లీస్ట్ చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం వస్తుంది అని అంటున్నారు. అది ఏ రోజు, మనం ఏం చేయాలి? ఈ వీడియో ద్వారా సుమన్ టీవీ ప్రేక్షకులకి తెలియజేద్దాం. తప్పకుండానమ్మా. కార్తీక మాసం అంటేనే పుణ్యము సంపాదించుకోవడానికి పెట్టబడినటువంటి మాసంగా చెప్పవచ్చు. మిగతా అన్ని మాసాలలో మనకున్నటువంటి కామ్య కోరికలు తీర్చుకోవచ్చు. అంటే ధనం కావాలంటే శ్రావణ మాసంలో లక్ష్మీ నోములు నోచుకుంటాం. అలాగే ఇంకా పెద్దల కోసం పితృపక్షాలలో, ఇలా ప్రతి మాసంలో ఒక్కొక్క వైశిష్టత ఉంది. ఈ కార్తీక మాసం మాత్రము ప్రధానంగా పుణ్యం సంపాదించుకోవడానికి మాత్రమే ఉపయోగపడేది, మన కోరికలు తీరడానికి కాదు. శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. కాబట్టి ఇటువంటి శివానుగ్రహం అందరికీ కలగాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్తీక మాసంలో బ్రహ్మదేవుడే మనకు సెలవిచ్చినటువంటిది. ఎందుకనంటే శివపురాణాంతర్గతంగా ఉన్నటువంటి మాట చెప్తున్నాను. ఇదేమీ వ్యక్తిగతంగా చెప్పినటువంటి మాట కాదు. ఏమని? ఈ కార్తీక మాసము శివకేశవులకి భేదము లేదు, అభేదము అని చెప్పబడి ఉంది. అంటే శివుణ్ణి పూజించినా విష్ణువుని పూజించినట్టే లెక్క, విష్ణువుని పూజించినా శివుణ్ణి పూజించినట్టే లెక్క. అసలు తటస్థంగా ఉండేవాళ్ళు అందరూ కూడా శివకేశవులను ఇద్దరినీ పూజిస్తారు. ముఖ్యంగా విష్ణు భగవానుడు నిద్ర నుంచి మేల్కొనే మాసమే ఈ కార్తీక మాసం, ఉత్థాన ఏకాదశి అని చెప్తారు. ద్వాదశి రోజు ఏంటి? చిలుకు ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అని చెప్తుంటుంటారు. అంటే విష్ణు భగవానుడు బ్రహ్మాది దేవతలతో సహా వైకుంఠం నుంచి తులసి బృందావనానికి ద్వాదశి రోజున వెళ్తాడట. అంటే కృష్ణుడికి కూడా తులసితో వివాహం జరిపించేది ఈ యొక్క చిలుకు ద్వాదశి రోజునే, ఈ కార్తీక మాసం శుద్ధ ద్వాదశి రోజున. అయితే మనకు ఈ కార్తీక మాసం అంతా మన దక్షిణాది ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలన్నిటికీ కూడా ఈశ్వరారాధన ప్రీతికరమైతే నార్త్లో శ్రావణ మాసంలో చేస్తారు. కానీ ఈ కార్తీక మాసంలో ఒక గొప్ప విశిష్టత కలిగినటువంటి రోజు మాత్రం ఒకటి ఉంటుందమ్మా. ఆ రోజున ఏ వ్యక్తి అయితే ఉపవాసం ఉంటాడో, ముఖ్యంగా దానాది కార్యక్రమాలు, తనకు శక్తి కొలది తోచినంతగా దానాది కార్యక్రమాలు చేస్తాడో, దీపదానాలు చేస్తాడో, అలాగే ఈ సాలగ్రామ దానం చేస్తాడో, లేదా దీపములను వెలిగిస్తాడో, అటువంటి ఆ వ్యక్తికి కోటి సార్లు చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. దానినే కోటి సోమవారము అని అంటారు. అంటే మనము లెక్క వేసుకుందామమ్మా. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనిషికి ఉన్నది 100 సంవత్సరాలు ఆయుష్ అనుకుందాం. 365 సంవత్సరాలు ఎంత? 36,500. 1,00,000 రోజులు కావాలి అని అంటే 300 సంవత్సరాలు. కోటి అంటే 100 ఇంటూ 1,00,000, అంటే 100 ఇంటూ 3 అంటే 300. అంటే మనం ఏంటి, ఒక వ్యక్తి 9 సార్లు జన్మ ఎత్తితే, అంటే దాదాపు 1000 సంవత్సరాలు జీవిస్తే ఆ 1000 సంవత్సరాల పుణ్య ఫలితం అతనికి వస్తుంది. ఆ 1000 సంవత్సరాలలో ఎంత పుణ్యం చేసుకుంటామో అంత పుణ్యము మనకి ఒక్క రోజునే వస్తుంది. అంటే 1000 సంవత్సరాలు ఒక మనిషి జీవించి ఉండి పుణ్యకర్మలు చేసి ఉంచితే ఎంత ఫలితం వస్తుందో, అనగా కోటి సోమవారాలలో ఉపవాసం ఉండి, కోటి సోమవారాలలో దానాది కార్యక్రమాలు చేసి, కోటి సోమవారాలలో దీపదానాలు చేసి, కోటి సోమవారాలలో సాలగ్రామాలు దానం చేసి, కోటి సోమవారాల్లో శివుని అభిషేకం చేసిన పుణ్య ఫలితం ఎంతైతే కలుగుతుందో, ఈ యొక్క కార్తీక మాసంలో చెప్పబడినటువంటి ఈ ఒక్క రోజున ఉపవాసం, దానము, దీపదానము, దీప ప్రజ్వలనము, సాలగ్రామ దానము, అభిషేకము చేస్తే అంత ఫలితం వస్తుంది. అదే కోటి సోమవారము.
నిజంగా అంత పవర్ఫుల్ ఉంటుంది. అంత పవర్ఫుల్ అమ్మ. అంటే ఏంటంటే ఈ కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రము ఉన్నటువంటి రోజుని కోటి సోమవారము అని అంటారు. చాలా మంది ఇది తెలియక కొన్ని ప్రసార మాధ్యమాలలో ఇష్టం వచ్చినట్లుగా చెప్పబడింది. సోమవారం అంటే మనం పిలుచుకునే సోమవారంగా భావిస్తూ వస్తున్నారు. కానీ వాస్తవానికి మనకు పురాణాల ప్రకారం చెప్పబడి ఉంది ఏంటంటే ఈ యొక్క కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజున కోటి సోమవారాలలో చేసిన పుణ్య ఫలితం ఈ ఒక్క రోజున శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజున చేస్తే ఫలితం వస్తుంది, అంతే ఫలితం వస్తుంది. దానినే కోటి సోమవారాలుగా చెప్పబడి ఉంది. అంతేకాని అదే రోజు సోమవారం అవ్వాల్సిన అవసరం. కానీ చాలా మంది ప్రసార మాధ్యమాల్లో ఏం చెప్తున్నారంటే సోమవారం అయ్యుండి శ్రవణ నక్షత్రం అయ్యుండి సప్తమి తిథి కూడా వచ్చి ఉంటేనే కోటి సోమవారం అంటున్నారు. అంటే ఇది కోటి సోమవారం అని అంటే జన్మ జన్మలకు కూడా రాకపోవచ్చు. ఒక్కొక్కసారి అంటే పోయిన సంవత్సరం వచ్చింది, 2023లో వచ్చింది అలాగే. కానీ మనకు అన్ని వేళలా రావాలని లేదు. అయితే మరి మనకు పురాణాలు అందించినటువంటి వ్యాస భగవానుల వారు కావచ్చు, ధర్మశాస్త్రాన్ని పెట్టినటువంటి వాళ్ళు కావచ్చు, హిందూ ధర్మాన్ని ఏ విధంగా ఎటువంటి సందర్భంలో ఏ దేవతను ఏ విధంగా ఆరాధన చేయాలని చెప్పి మనకు మునీశ్వరులు సెలవిచ్చి ఉన్నారు. అంటే అంత దుర్లభమైనటువంటి రోజుని ప్రత్యేకించి మనకు ఉపదేశిస్తారా? ఈ కార్తీక మాసం అంటేనే పుణ్యాన్ని సంపాదించుకునేటువంటిది. కాబట్టి ఈ యొక్క శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజునే కోటి సోమవారంగా మనము అనేక మంది పండితులు సెలవిచ్చారు తప్ప చాలా మంది తెలియక సోమవారం శ్రవణ నక్షత్రం ఉంటేనే అది కోటి సోమవారంగా పిలవమని చెప్పింది. అది కాదమ్మా. మరి ఈ సంవత్సరం డే ఎప్పుడు వస్తుంది? 9వ తారీఖు నాడు వస్తుంది. అయితే మనకు ఎప్పుడు వచ్చేటువంటి కన్ఫ్యూజన్ స్టేటస్ లాగానే ఈసారి సప్తమి తిథి శ్రవణ నక్షత్రము మనకు సూర్యోదయానికి లేదు. ఏమైపోయింది? ఈ సప్తమి తిథి శ్రవణ నక్షత్రం ఉన్నటువంటిది శుక్రవారం అనగా శ్రవణ నక్షత్రం 11:59 ప్రారంభమై 9వ తారీఖు రోజున 11:43 వరకు ఉంటుంది. కాబట్టి సూర్యోదయానికి ఏ తిథి ఉంటుంది, ఏ నక్షత్రం ఉంటుందే అదే ప్రమాణము. కాబట్టి మనము ఈ యొక్క శనివారం రోజునే ఈ యొక్క కోటి సోమవారంగా జరుపుకోవాలి. అయితే ఈ శ్రవణ నక్షత్రం ఎవరిది? విష్ణువు సంబంధించినటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నక్షత్రం. ఆ వెంకటేశ్వరునికి ప్రీతికరమైనటువంటి వారం ఏంటి? శనివారం. కాబట్టి శనివారం కలిసి వచ్చింది, శ్రవణ నక్షత్రం ఉన్నది, కార్తీక మాసం అయింది, పైగా అష్టమి తిథి. ఈ యొక్క 9వ తారీఖు నాడు మరి ఒక ప్రత్యేకత ఏమిటంటే ఆనాడు తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారికి పుష్పయాగం చేస్తారు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పుష్పయాగం జరుగుతుంది. ఆ రోజున స్వామి వారి సన్నిధిలో ఆ యొక్క గర్భగుడి ముందరంతా కూడా లక్షల పుష్పాలు, కోటి పుష్పాలు దాకా అర్చన చేస్తారు స్వామివారికి. అంత గొప్పదైనటువంటి దివ్య అలంకరణ, అనేక రకమైనటువంటి ఆ గర్భాలయం అంతా కూడా అసలు చెప్పరాకుండా పుష్పాలతో ఉంటుంది. గన్నేరు పుష్పాలు, చెంపక పుష్పాలు, మాలతీ పుష్పాలు, అసలు చెప్పరాలనేటువంటిదమ్మా. చామంతి పుష్పాలు, తామర పుష్పాలు. అబ్బో, మనం ఒక్కసారి యూట్యూబ్లో పుష్పయాగం అని పెట్టి చూస్తే తెలుస్తుంది. ఆ ఒక్క రోజునే తిరుమలలో చేస్తారు. అది కూడా శనివారం అయ్యింది. ఇంకొక విశేషం ఏంటంటే అమ్మ కీర్తి, ఈ యొక్క శనివారము అష్టమి తిథి ఉంది కదా, కార్తవీర్యార్జునుని యొక్క జయంతి ఆ రోజు. మరి అది కూడా విశేషం కలిసి వచ్చింది. అంటే కార్తవీర్యార్జునుడు దేనికి సంకేతం? కోల్పోయిన ద్రవ్యము, కోల్పోయిన రాజ్యము, కోల్పోయిన పదవి, ఏదైతే మనం కోల్పోయి బాధపడతామో, పిల్లల్ని కోల్పోయిన వాళ్ళు ఉంటారు, ఎక్కడో తప్పిపోయి ఉంటారు, పెద్దవాళ్ళు ఎక్కడో తప్పిపోయి ఉంటారు. ఆ రోజున కార్తవీర్యార్జుని పూజ కనుక చేసినట్లయితే తప్పకుండా వాళ్ళ కోల్పోయిన డబ్బు, బంగారం అన్ని తిరిగి వస్తుంది, రాజ్య పదవి వస్తుంది, ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఈ యొక్క సంబంధించినటువంటి తప్పిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి జాడ తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందుకనే ఆ యొక్క కోటి సోమవారం అయినటువంటి శనివారం రోజున 9వ తారీఖు రోజున ఈ సంబంధించినటువంటి కార్తవీర్యార్జున స్తోత్రము ఇక ఆ రోజంతా చేస్తే చాలా విశేషం. ఏమని చేయాలి గురుగారు? కార్తవీర్యార్జున స్తోత్రము మనకు 108 సార్లు చేయండి, చాలా ఫలితం వస్తుంది. లేదు ఓం సుమంతో సుమంతో కార్తవీర్యార్జునాయ నమః అనే నామాన్ని ఆ రోజు మొత్తం చేయండి. ఒక 10,000 సార్లు జపం చేయండి, చాలా పుణ్యం. ఈ కోటి సోమవారం రోజు మనం ఏం చేయాలి, ఎలా ఉపయోగించుకోవాలి ఈ రోజుని? మనకు శుక్రవారము మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుంది శ్రవణ నక్షత్రం. అప్పుడు సప్తమి తిథి కూడా ఉంది. కాబట్టి మనం 2 రోజులుగా చేసుకోండి. దీని గురించి అని చెప్పి మన శాస్త్రంలో ఇన్ని లోపాలు ఉన్నాయి, ఒక తాటి మీద లేదు. అరే నాయనా, మనది ఇంగ్లీష్ వాళ్ళదైతే మధ్యాహ్నం 12 తర్వాత వారం మారిపోతుంది.
అది మన 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 యొక్క గణన కాదు, మన ధర్మం ప్రకారము తిథివార నక్షత్రాలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి మనం చేసుకునే ఏ పండగ అయినా కానీ ఈ తిథివార నక్షత్రాలు సమ్మిళితం అయితేనే చూసుకునే మనం చేస్తాం. ఇప్పుడు ఉగాది అనేటువంటిది మనకు ఒక రోజు వస్తుంది, ప్రతి సంవత్సరం అదే ఉగాది రాదుగా, కానీ జనవరి 1 మాత్రం ప్రతి సంవత్సరం ఉంటుంది. అది తప్పదు. ఉగాది కూడా వారం మారిపోతుంది, నక్షత్రం మారిపోతుంది. ఇప్పుడు మొన్న దీపావళి పండుగ చేసుకున్నాం, అదే రోజు వచ్చే సంవత్సరం దీపావళి పండుగ వస్తుందా? రాదు. కాబట్టి ఈ తేడా గమనించుకొని మనలో ఇంత రకమైనటువంటి ఈ సంబంధించినటువంటివి ఉన్నాయి కాబట్టి దాన్ని అనుసరించి మన పండుగలు నిర్ణయిస్తారు, మన పెద్దలు నిర్ణయిస్తారు అని చెప్పి భావించుకొని హాయిగా ప్రశాంతంగా ఉండాలి తప్పించి మన ధర్మాన్ని తూలనాడేటువంటి స్థితికి చేరుకున్నారు తెలివి తక్కువ మనుషులు. అన్ని కూడా ప్రకృతితో మనదన్నీ ముడిపడి ఉన్నాయి కదా. ఉంటాయి, ప్రకృతితో ప్రకృతి ఆరాధనతో ఉన్నటువంటి మన జీవన విధానం కదా. కాబట్టి ఈ శుక్రవారం రోజున శ్రవణ నక్షత్రం ఉంది కదా, చాలా మంది శివప్రీతి కోసమై సంధ్యా సమయంలో చేస్తారు. తప్పు లేదండి, 2 రోజులు ఉండండి. ఉపవాసం అయితే ఖచ్చితంగా ఉండాలి. శుక్రవారం నాడు ఉండగలిగితే ఉండండి, లేదా శనివారం ఒక్క రోజైనా ఉండండి. ఉపవాసం మాత్రం ఖచ్చితంగా ఉంటే కోటి సోమవారాల్లో ఉపవాసం చేసిన పుణ్య ఫలితం వస్తుంది. ఇక శుక్రవారం రోజున ఏం చేయాలి? సంధ్యా సమయానికి ఈ సంబంధించినటువంటి శ్రవణ నక్షత్రము సప్తమి తిథి ఉంది కాబట్టి తులసి చెట్టు దగ్గర చక్కగా ఆవు నేతితో దీపారాధన చేసి, అంటే ఆ తులసి ముందర ఆవు పేడతో అలకాలి. ఇప్పుడు అన్ని డూప్లికేట్ పేడలు వస్తున్నాయి, చైనా పేడలు వస్తున్నాయి. రంగు రుచి వాసన ఉండదు, రంగు మాత్రమే ఉంటుంది. ఆ పేడ ఆవు పేడలాగా వస్తుంది, దానికి అలవాటు పడ్డారు. ఆవు పేడ ముట్టుకుంటే వాసన వస్తుంది, ముక్కు మూసుకుని అలిగే వాళ్ళు ఉన్నారు మహాతల్లులు. అలా కాదమ్మా, మనకుంది, భగవంతుడు ఇచ్చాడు, ఆవు పేడ ఉంటుంది. చక్కగా ఆ తులసి ముందర ఆవు పేడతో అలికి చక్కగా ముగ్గు వేసి ఆ యొక్క అనగా అష్టదళ పద్మం వేయాలి. ముగ్గు ఎప్పుడైనా కానీ అష్టదళ పద్మం వేసి దాని మధ్యలో చక్కగా పసుపు కుంకుమతో అలంకరణ చేసుకొని పుష్పాలు పెట్టుకొని దాని మధ్యలో దీపారాధన మట్టి ప్రమిద పెట్టండి చాలు. 3 దీపములు వెలిగించండి. స్వచ్ఛమైన ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ వెలిగించండి. వెలిగించి తరువాత బ్రాహ్మణుడికి సంధ్యా సమయంలో బ్రాహ్మణుడికి సాలగ్రామ దానం చేయండి, అలాగే దీపదానం చేయండి. చాలా విశేషం. ఎలా చేయాలి గురుగారు? ఏముందమ్మా, చక్కగా బ్రాహ్మణుని పిలిపించుకోవడము. ఆ బ్రాహ్మణుడు తూర్పు వైపు ఫేస్ పెట్టి కూర్చోవాలి. చక్కగా ఆ బ్రాహ్మడి పాదములు కలిగి అలంకరణకి గంధం ఇచ్చి చక్కగా ఆసనం కూర్చోమనడానికి ఆసనం ఇచ్చి చక్కగా కూర్చోబెట్టుకొని గోత్రనామాలు చెప్పుకొని ఈ యొక్క కోటి సోమవార పుణ్య సమయే సప్తమి తిథే శ్రవణ నక్షత్రయుక్త కోటి సోమవార పుణ్య సమయే దీపదానం లేదా సాలగ్రామ దానం కరిష్యే అని చెప్పి సంకల్పం చెప్పుకొని బ్రాహ్మడి చెప్తాడు. సంకల్పం చెప్పుకొని ఆ యొక్క ఇచ్చేటువంటి వ్యక్తికి ఈ యొక్క నిమిత్తమై దానం చేస్తున్నానని చెప్పి 3 సార్లు ఇవ్వడం, 3 సార్లు ఇచ్చానని చెప్పడం, 3 సార్లు తీసుకున్నానని చెప్పించడం. ఇది చేస్తే చాలు. ఏం చేయాలి? సాలగ్రామ దానము, దీపదానం. దీపం అంటే ప్రమిదలోనో లేకపోతే ఎవరి శక్తి కొలది వాళ్ళ. డబ్బున్నవాడు బంగారు దీపం చేయొచ్చు, వెండి దీపం చేయొచ్చు, మధ్యస్థాయి ఇత్తడి దీపం చేయొచ్చు, రాగి దీపం చేయొచ్చు. సామాన్యమైనటువంటి మానవుడు రోజుకి 100 రూపాయలు సంపాదించే మానవుడు కూడా ఉన్నాడు ఈ రోజుల్లో. కాబట్టి ఆ మానవుడు మట్టి ప్రమిదనైనా కానీ దీపదానం చేయొచ్చు. అతనికి తగినంత దక్షిణ ఇచ్చేసేసి సరిపోతుంది. ఇంకొక దీపం దేవాలయంలో, విష్ణు దేవాలయంలో, శివాలయంలో 2 దీపాలు, ఇంకొక దీపం బ్రాహ్మడికి, మొత్తం 3 దీపాలు. సాలగ్రామాలు కూడా బ్రాహ్మడు చేసుకోగలిగే సాలగ్రామాలే ఇవ్వాలి. లేదా ఏదైనా దేవాలయంలో, శివాలయంలో, విష్ణు ఆలయంలో సాలగ్రామ దానం చేయాలి. ఆ విధంగా చేయాలి. తరువాత ఆ రోజుతో అయిపోతుంది. శివాలయానికి చేరుకొని అర్చన చేసుకోవాలి. తర్వాత శనివారం నాడు అసలైన ఇది స్టార్ట్ అవుతుంది. ఆ రోజు కూడా అష్టమి తిథి ఉంది, శ్రవణ నక్షత్రం ఉంది. పుష్పయాగం తిరుమలలో 9వ తారీఖు రోజున జరుగుతుంది. కాబట్టి పొద్దున్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ముందుగా వెంకటేశ్వర స్వామి దగ్గర వెంకటేశ్వర స్వామి అఖండ దీపారాధన చేసి వెంకటేశ్వర సుప్రభాత స్తోత్ర పారాయణం చదువుకోండి. తదనంతరం శివుడికి అభిషేకం చేసుకోండి. శివాయ నమః అనుకుంటూ అభిషేకం చేసుకున్న తర్వాత ఇక ఆ రోజంతా ఏదైనా దేవాలయంలో, విష్ణు సంబంధమైన దేవాలయంలో వెళ్ళి మీకు శక్తి కలిగినటువంటి పుష్పాలు కొని ఆ స్వామికి ఇచ్చేయండి. ఇది వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక. ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా త్రిపురాసులను సంహరించినటువంటి త్రిపురాంతక క్షేత్రంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి
సర్వదోష నివారణ హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. పర్ హెడ్ 1500 రూపాయలకి. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక తిరుమలలో పుష్పయాగం జరుగుతుంది కదా, అదే మనం భావన చేస్తూ దగ్గరలోని ఏదైనా విష్ణు దేవాలయంలోకి వెళ్ళి పుష్పములు దానం ఎన్నైనా కొనిచ్చి ఆ పుష్పములు ఇచ్చేయండి. ఆ విధంగా వెంకటేశ్వర స్వామికి పుష్పములు ఇచ్చినటువంటి పుణ్య ఫలితం మనకు దక్కుతుందమ్మా. ఈ విధంగా ఈ రోజున దానము చెయ్యాలనంటే అన్నదానం చేయండి, వస్త్రదానం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఏది చేసినా 1,000,000 సార్లు చేసినటువంటి పుణ్య ఫలితం వస్తుంది. పుణ్యం ఎంతనో పాపం అంతే. కాకపోతే ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, చాలా సందర్భాల్లో ఈ కార్తీక మాసం సందర్భంగా అనేక వీడియోలు చేసామమ్మా మనం. ఏ వీడియోలోనైనా కోరికలు తీరడం కోసం చెప్పామా మనం? పుణ్యం సంపాదించుకోవడానికి చెప్పాం. ఎందుకంటే ఆ పుణ్యం అవసరమైన సందర్భాల్లో మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. దాన్ని అనుభవిస్తే తప్ప తెలియదు. కానీ ఎలా అనుభవిస్తామండి అని అంటారా? వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో గమనించాల్సింది ఏంటంటే, ఒక పెద్ద ఆపద వస్తుంది, మనకు వస్తుంది, మన తోటి వాళ్లకు వస్తుంది ఆపద. కానీ తోటి వాళ్ళు కొంత కష్టపడతారు, మనం మాత్రం ఆ ఆపద నుంచి సులువుగా బయటపడ్డాం. అప్పుడు అనిపిస్తుంది, ఆ తేడా గమనించుకొని వాళ్ళంతా కష్టపడ్డారే, మనం ఇంత ఆపద నుంచి మనం బయటపడ్డామే, దీనికి గల కారణం ఒకరోజు కూర్చొని ఆలోచిస్తే, ఫలానా రోజున ఫలానా సుమన్ టీవీ ద్వారా ఫలానా గురువు గారు ఫలానా అమ్మాయి ప్రోగ్రాం చేస్తుండగా ఈ వీడియోలో ఆ డిస్కషన్లో కొన్ని విన్నాము, ఏ పుట్టలో ఏ పాముందో అని చెప్పి యథాతథంగా మనస్ఫూర్తిగా చేసుకున్నాము, ఆ పుణ్యఫలమే నన్ను నా కుటుంబాన్ని రక్షించింది అనే భావన పెట్టుకుంటారు. లేదా ఒక మృత్యు కుహరంలోకి వెళ్ళిపోతారమ్మా, బాగా అనారోగ్యం చేస్తుంది, లేకపోతే ఇంకా ఏదో పెద్ద తీవ్రమైన ఇబ్బంది కలుగుతుందో అనుకుందాం, వేరే వాళ్ళకి ఆ ఇబ్బంది నుంచి బయటపడలేకపోతారు, మనము ఏదో మంత్రం వేసినట్టుగా బయటపడుతుంది. మనం అప్పుడు అనుకుంటుంటాం ఏ జన్మలో పుణ్యమో ఎప్పుడు చేసుకుంటే ఇప్పుడు వచ్చేది ఈ కలియుగంలో లేదు. ఈ కలియుగంలో ఇక్కడ చేసుకున్న పాపం ఇక్కడే అనుభవించాలి అంతే తప్ప, ఇప్పుడు అన్నం తిన్నది మనం జీర్ణం అవ్వక వెంటనే గంటలో వాంతి చేసుకోవట్లేదమ్మా, రోజుల తరబడి కడుపులో ఉండి తర్వాత వస్తుందా? కాబట్టి ఇప్పుడు చేసుకున్న పాపం ఇప్పుడే ఈ జన్మలోనే అనుభవిస్తాము, ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఈ జన్మలలోనే మనం అనుభవిస్తాం. మనం అనుభవించకపోయినా కనీసం మన పిల్లలు మాత్రం ఆనందంగా ఉంటారు. కనీసం వీక్షించేటువంటి ప్రేక్షకులు పిల్లల కోసమైనా ఈ యొక్క కోటి సోమవారాన్ని ఆచరించండి. మీరు చేసిన పుణ్యం మీ పిల్లల్ని రక్షిస్తుంది. దీంతో పైసా ఖర్చు ఏముందమ్మా? ఉపవాసం ఉండడానికి మనకి ఏమైనా ఖర్చు అవుతుందా? మన శరీరం దానికి ఏమన్నా ఖర్చు పెడుతున్నామా? ఉపవాసం ఉంటున్నాం. దానం చేయమంటున్నాం. దానంలో ఒక 100 రూపాయలు పెడితే 20 బిస్కెట్ ప్యాకెట్లు వస్తాయి. ఆ 20 మందికి అనాథలకి పెట్టవచ్చు. బుక్, పెన్సిల్స్, ఏది చేసినా పిల్లలతో ఏది అవసరం ఉన్న వాళ్ళకి ఒక ఆశ్రమంలో, అనాథాశ్రమంలో అన్నానికి కట్టండి. లేదా ఏదైనా కాశీ లాంటి పుణ్యక్షేత్రాలలో అన్నదాన సత్రంలో అన్నదానానికి కట్టండి. మీ పేరు చెప్పాలని ఏముందమ్మా? సచిన్ టెండూల్కర్, టాటా గారు, అంబానీ గారు ఎన్నో దానాలు చేశారు. అంతమంది పేరు చెప్పుకున్నారా? చిరంజీవి గారు ఎంతో రక్తదానం చేశారు. కాబట్టి పోయిన ప్రతి ప్రాణిని నిలబెట్టిన ప్రతి ప్రాణికి చిరంజీవి బొమ్మ పెట్టి ఈయన చేశాడయ్యా, ఈయన చేశాడయ్యా అని చెప్పి చెప్పుకున్నారా? మనకు తెలియకుండా ఎన్నో దానాలు చేస్తున్నారు. కాబట్టి మనం చేసే దానం గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి చిన్న దానమైనా కానీ అనంతమైన పుణ్య ఫలితం వస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ గురుగారు, ఈరోజు సుమన్ టీవీ ప్రేక్షకులు మేమంతా కూడా నిజంగా ఏదో జన్మలో ఏదో పుణ్యం చేసుకుని ఉంటాం. అందుకే ఈ కోటి సోమవారాల గురించి తెలుసుకోగలిగాం. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.